అస్సలాముఅలైకుం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రీన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో హాఫ్ కేజీ చికెన్తో టేస్టీగా చికెన్ వేపుడు ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్యాన్ వేడి చేసుకొని దాంట్లో ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయల్ని కట్ చేసి వేయండి. అలాగే 2 రెమ్మలు కరివేపాకు వేయండి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీంట్లోనే బాగా క్లీన్ చేసుకున్న హాఫ్ కేజీ చికెన్ని వేసుకోండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి ఒక 7 మినిట్స్ బాగా వేయించుకోండి. ఈ చికెన్లో నుంచి కొద్దిగా నీళ్లు ఊరుతాయి. ఆ నీళ్లు ఊరి ఆయిల్ సపరేట్ అవుతాయి. అలా వచ్చిన వరకు అటు ఇటు కలపండి. చికెన్ వేయించేటప్పుడే పసుపుని వేసి వేయించండి. పసుపు వేసుకున్నాక బాగా అటు ఇటు కలపండి. ఆయిల్ సపరేట్ అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయ్యిద్ది. కొంచెం వేగినాక అందులో సాల్ట్ వేయండి. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. సాల్ట్ వేసుకుని అటు ఇటు కలుపుకున్నాక 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకుని వేసుకోండి. 2 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకున్నాక 2 టమాటాలని కట్ చేసి వేసుకోండి. అలా వేసుకున్నాక బాగా కలపండి. అటు ఇటు బాగా కలుపుకున్నాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ప్లేట్ పెట్టేసుకోండి. 2 మినిట్స్కి ఒకసారి మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండాలి. కింద అడుగున మాడిపోయిద్ది, అందుకు చూసుకుంటూ ఉండండి. నా ఛానల్కి న్యూగా వస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందులో 2 స్పూన్స్ కారంని వేసుకోండి. ఒక 2 స్పూన్స్ కొబ్బరి మసాలాని వేసుకోండి. ఇప్పుడు చికెన్ మసాలా ప్యాకెట్ ఉంది కదా, అది వేసుకోండి. అలా వేసుకున్నాక బాగా అటు ఇటు కలపాలి. చికెన్ పీసెస్కి పట్టేలాగా కలపండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, బాగా వేగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకోండి. అలా వేసుకున్నాక అటు ఇటు కలుపుకోండి. ఒకవేళ కొత్తిమీర మీ ఇంట్లో లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మన చికెన్ వేపుడు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా టేస్టీ, చాలా యమ్మీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసాక కామెంట్ చేసేయండి. నా ఛానల్కి న్యూగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.